హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్. సో మనం ఏదైతే ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ సంబంధించి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వారు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందండి. సో ఈ నోటిఫికేషన్లో కొన్ని ట్రెమెండస్ చేంజెస్ చేయడం జరిగింది. సో ప్రీవియస్ ఎవరైతే ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు ఉంటారో, అంటే ఇంగ్లీష్ మీడియం కొంచెం ఇంగ్లీష్ బాగా వచ్చి అదేవిధంగా మనకి ఏదైతే హిందీ ఇంగ్లీష్లోనే ఈ యొక్క క్వశ్చన్ పేపర్ ఉండడం జరిగింది. సో అదేవిధంగా టైర్ 1 వచ్చేసరికి ఆబ్జెక్టివ్ టైప్లో ఉండేది, టైర్ 2 వచ్చేసరికి డిస్క్రిప్టివ్ రాయాలండి. సో డిస్క్రిప్టివ్ కూడా మనకి కొంచెం ఇబ్బందిమైన వాతావరణం ఉండేది. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది పూర్తిగా చేంజ్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం రీజనల్ లాంగ్వేజెస్లో, అంటే మనకి తెలుగులో కూడా ఈ యొక్క ఎగ్జామ్ పేపర్ రాబోతుంది అనే పాయింట్ మీ అందరికీ తెలిసిందే. సో రీజనింగ్, ఇంగ్లీష్ అండ్ అర్థమెటిక్ వీడియోస్లో మీరు ఎక్స్ప్లెనేషన్ చూసే ఉంటారు. సో ఈ వీడియోస్లో మనము జిఎస్ ఏదైతే మనకి జనరల్ స్టడీస్ ఉంటుందో, లైక్ కరెంట్ అఫైర్స్, సో దీంట్లో భాగంగా ప్రీవియస్లో ఎటువంటి క్వశ్చన్స్ అడిగారో జస్ట్ ఒకసారి క్వశ్చన్ పేపర్ను చూద్దాం. సో దాంట్లో భాగంగా మనం ఫస్ట్ ఈ స్లైడ్ చూసినట్లయితే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అని చెప్పేసి సింగిల్ ఎగ్జామేనండి. మనకి సింగిల్ ఎగ్జామ్లోనే మనకి విత్ ఇన్ 5 monthsలోనే నోటిఫికేషన్ కంప్లీట్ అయిపోతుంది, మనం జాబ్లో జాయిన్ అయిపోవచ్చు కూడా. సో ఎవరైతే ఎస్ఐకి, కానిస్టేబుల్కి మీ ప్రిపరేషన్ కొనసాగిస్తున్నారో ఆ ప్రిపరేషన్ అనేది ఈ ఎగ్జామ్కి బాగా యూస్ఫుల్గా ఉంటుంది. మీరు కొత్తగా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఒకసారి చూద్దాము. ఇక్కడ చూస్తే మనము ఫస్ట్ సెషన్ 1, సెషన్ 2 అని చెప్పేసి ఉంటాయండి. సో న్యూమరికల్ ఎబిలిటీ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీ అని చెప్పేసి, అదేవిధంగా రీజనింగ్ ఎబిలిటీ అని చెప్పేసి ఇవి ఉన్నాయండి. సో రీజనింగ్ ఎబిలిటీ అనగానే మీకు ఎస్ఐకి ఏదైతే ప్రిపేర్ అవుతూ ఉన్నారో ఆ రేంజ్లో సరిపోతూ ఉంటుందండి. ఇవి రెండు జస్ట్ ఇవి క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. సో వచ్చేసరికి 20 క్వశ్చన్స్ ఉంటాయి ఇంటూ మనకి 3 మార్కులు అండి. సో 60 మార్క్స్కి 20 క్వశ్చన్లు ఉంటాయి, 60 మార్క్స్కి. సో అందరూ మీకు ఆల్రెడీ మీరు వీడియోలో విన్నారు. సో ఇక్కడ నేను సెషన్ 2 గురించి మాట్లాడుతూ ఉన్నాను. ఈ రెండు ఒకే రోజు ఉంటాయండి ఎగ్జామ్. సో సెషన్ 1 కంప్లీట్ అవగానే సెషన్ 2 కూడా అదే రోజు ఉంటుంది. ఈ పాయింట్ బాగా గుర్తుంచుకోవాలండి. సో అదే రోజు ఉంటుంది. అదేవిధంగా మనకి జనరల్ అవేర్నెస్ అని చెప్పేసి ఇచ్చారు. ఒక్కొక్క 25 క్వశ్చన్స్ ఉంటాయి, ఒక్కొక్క దానికి 3 మార్కులు. సో మనకి 75 మార్క్స్కి. అదేవిధంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ అని చెప్పేసి 25 క్వశ్చన్స్ ఇంటూ 3 75 మార్క్స్కి. ఓవరాల్గా 150 మార్క్స్కి. సో మెరిట్లో ఈ 150 మార్క్స్నే కన్సిడర్ చేస్తారు. సో దీంట్లో నీకు ఏదైతే 120కి 120 వచ్చినా సరే ఈ మార్క్స్ని కన్సిడర్ చెయ్యరు. సో నీకు జాబ్ తెచ్చిపెట్టేది ఈ సెషన్ మాత్రమే. సో దాంట్లో భాగంగా మనము జనరల్ అవేర్నెస్ గురించి మాట్లాడుకుంటా ఉన్నాము. సో జనరల్ అవేర్నెస్లో ఏమున్నాయని చెప్పేసి అంటున్నారు ఎస్ఎస్సి వారు అంటే, ద బ్రాడ్ కవరేజ్ ఆఫ్ ద టెస్ట్ విల్ బీ ఆన్ సోషల్ స్టడీస్. సో మనము జిఎస్ ఉంటుంది అని చెప్పేసి చెప్పారండి, సోషల్ స్టడీస్. సో మనకి హిస్టరీ కానివ్వండి, అదేవిధంగా జాగ్రఫీ కానివ్వండి, ఆర్ట్ అండ్ కల్చర్ కానివ్వండి, సివిక్స్ కానివ్వండి, ఎకనామిక్స్ కానివ్వండి, అదేవిధంగా జనరల్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ స్టడీస్ అప్ టు 10th స్టాండర్డ్. సో ఏదైతే జనరల్ సైన్స్ కానివ్వండి, ఎన్విరాన్మెంట్ స్టడీస్ కానివ్వండి 10వ తరగతిలో మాత్రమే అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మిగతావి హిస్టరీ కానీ, జాగ్రఫీ కానీ, ఆర్ట్స్ అండ్ కల్చర్, సివిక్స్ అండ్ ఎకనామిక్స్. సో ఇవన్నీ మీకు ఏదైతే కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ దీంట్లో కవర్ చేసినవేనండి, కొత్తగా ఏమి ఉండదు. సో మీకు మొన్న జరిగినటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ పేపర్ ఏదైతే ఉంటుందో సేమ్ ఇంచుమించుగా అలానే ఉంటుంది, అంతకాడికి స్టాండర్డ్ అయితే ఎక్కువ ఉండదు. సో మీరు కొత్తగా ప్రిపేర్ అవ్వాల్సింది ఏమి ఉండదండి. సో కాకపోతే మనము ప్రీవియస్ పేపర్ను బేస్ చేసుకొని ఒక్కొక్క దానికి 3 మార్కులు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ప్రిపేర్ అయితే ఈ సంవత్సరం మీరు జాబ్ కొట్టుకొని వెళ్ళిపోవచ్చు. సో ఫస్ట్ మనకి గవర్నమెంట్ జాబ్ అనేది ఇంపార్టెంట్ అండి. సో నీకు ఎస్ఐ వచ్చింది, కానిస్టేబుల్ వచ్చింది అండ్ ఈ జాబ్ కూడా వచ్చింది. సో వచ్చిన తర్వాత నువ్వు వెళ్ళాలా వద్దా అనేది అప్పుడు డెసిషన్ తీసుకోండి. అంతేగాని నాకు ఎస్ఐఏ కావాలి, కానిస్టేబులే కావాలని కాదు. బట్ మీకు ప్రాక్టీస్ అయినట్టు ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీరు 3 జాబులు అచీవ్ చేశారు అంటే మీకు కాన్ఫిడెన్స్ వచ్చి ఫ్యూచర్లో సివిల్స్ కూడా ప్రిపేర్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది మీకు. సో వచ్చిన ప్రతి అవకాశాన్ని మీరు ఉపయోగించుకుంటే మీకు మంచిదని చెప్పేసి ఈ వీడియో చేయడం జరిగిందండి. సో మీకు కొంత అవేర్నెస్ ఉండాలి కాబట్టి, అంటే చాలా మొన్నటిదాకా ఎస్ఎస్సి అనగానే ఓన్లీ బ్యాంక్ ప్రిపేర్ అయ్యే పిల్లలు మాత్రమే కొడతారేమో, అంటే బ్యాంక్ వాళ్ళకి మాత్రమే కొంచెం ఫేవర్గా ఉంటుందేమో అనుకుంటారండి. బట్ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. బ్యాంక్స్ వాళ్ళకి ఫేవర్గా ఉండదండి. 100% యూనిఫామ్ జాబ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతారో
వాళ్ళకి మాత్రం బాగా పాసిబిలిటీ ఉంటుంది. పాయింట్ గుర్తుంచుకోండి అండి. ఎందుకంటే బ్యాంక్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి హిస్టరీ, జాగ్రఫీ, సివిక్స్, ఎకనామిక్స్ తెలియదండి, జనరల్ స్టడీస్ తెలియవండి, పర్టికులర్గా చదువుకోవాలి. సో మీకు వెరీ యూస్ఫుల్గా ఉంటుంది. అదేవిధంగా రేపు ఫ్యూచర్లో సిహెచ్ఎస్ఎల్ కానివ్వండి, సిజిఎల్ కానివ్వండి, ఇవి కూడా రీజనల్ లాంగ్వేజెస్లో పెడతాము అని చెప్పి చెప్తున్నారు. సో మీ ప్రిపరేషన్ ఇప్పుడు ఏదైతే ఉంటుందో ఆ ప్రిపరేషన్నే కంటిన్యూ చేయండి, మీకు ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయండి. సో దీంట్లో భాగంగా మీ అందరి దగ్గర హిస్టరీ, జాగ్రఫీ, సివిక్స్, ఎకనామిక్స్ మ్యాక్సిమం కవర్ చేస్తుంటారు. మీ దగ్గర నోట్స్లు ఉండే ఉంటాయి, అవి చదువుకోండి సరిపోతుంది. కాకపోతే ప్రతిరోజు గ్రాండ్ టెస్ట్ రాయటం, దాని ఎక్స్ప్లెనేషన్ వినటం చేయండి సరిపోతుంది. సో మనకి ఏదైతే మనకి దీనికి సంబంధించి అప్లికేషన్ ఫీజు కూడాను ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఉమెన్కి సంబంధించి ఎటువంటి అప్లికేషన్ లేదండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్, జస్ట్ మీరు అప్లికేషన్ పెట్టడమే. సో అదేవిధంగా ఏదైతే కొంత అభ్యర్థులు మిగతా రిమైనింగ్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి జస్ట్ అప్లికేషన్ ఫీజు కూడా 100 రూపాయలు మాత్రమేనండి. సో మనకి 500, 600 కూడా లేదు, జస్ట్ 100 రూపాయలు మాత్రమే. అప్లై చేయండి, అప్లై చేయకుండా మాత్రం ఉండొద్దు అన్నదే మా యొక్క రిక్వెస్ట్ అండి. సో దాంట్లో భాగంగా మనం లాస్ట్ టైం అంటే 2022కు సంబంధించి ఏదైతే మనకి 2021 నోటిఫికేషన్ ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్ అండి, ఇది ఒరిజినల్ పేపర్. సో ఒకసారి ఇది చూద్దాము. అంటే మనకి జనరల్గా కరెంట్ అఫైర్స్ అని ఎక్కడ మెన్షన్ చేయలేదండి. సో బాగా మనం అబ్జర్వేషన్ చేసినట్లయితే సోషల్ స్టడీస్ అని మాత్రమే అన్నారు, కరెంట్ అఫైర్స్ అనేది ఎక్కడ మెన్షన్ చేయలేదు. బట్ కానీ మనకి మేబీ ఛాన్స్ అండి కరెంట్ అఫైర్స్ను కూడా ఇవ్వటానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఇది మనము లాస్ట్ టైం ఎగ్జామ్ ప్యాటర్న్ కాబట్టి లాస్ట్ టైంకి ఇప్పటికి చేంజ్ అయింది కాబట్టి సో దీంట్లో కరెంట్ అఫైర్స్ అసలు లేకుండా అయితే ఉండవు, కానీ మేబీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు కరెంట్ అఫైర్స్. సో ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ కూడా పైన చూసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మీరు ఏదైతే ప్రిపేర్ అయ్యారో ఆ ప్రిపరేషన్ సరిపోతుందండి కరెంట్ అఫైర్స్కి, కొత్తగా ప్రిపేర్ అయితే ఉండదు. కాకపోతే ఇది ఏప్రిల్లో ఎగ్జామ్ అన్నారు కాబట్టి మిగతా డిసెంబర్ దాకా చదివి ఉంటారు మీరు. సో జాన్, ఫిబ్రవరి, మార్చి కూడా కవర్ చేసేస్తే అయిపోతుంది. సో దాంట్లో భాగంగా మనం ఇక్కడ చూస్తే ఏదైతే మనకి 2023 మెన్స్ హాకీ వరల్డ్ కప్ ఎక్కడ జరుగుతుంది అని చెప్పేసి అడగడం జరిగిందండి. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ద స్టేట్స్ ఆఫ్ ఇండియా విల్ హోస్ట్ ద 2023 మెన్స్ హాకీ వరల్డ్ కప్ అని చెప్పేసి అక్కడ. సో మనకి సింగిల్ లైన్ సెంటెన్స్లోనే ఉండడం జరిగిందండి లాస్ట్ టైం. బట్ ఇప్పుడు ఏదైతే క్వశ్చన్ ప్యాటర్న్ చేంజ్ చేశాడు కాబట్టి ఏదైతే ఒక క్వశ్చన్కి 3 మార్క్స్ ఇస్తున్నాడు కాబట్టి కొంత హార్డ్గా ఇవ్వడానికి పాసిబిలిటీ ఉంటుందండి. అది దృష్టిలో పెట్టుకొని మీరు ఎస్ఐకి, కానిస్టేబుల్కి ఎట్ట ప్రిపేర్ అవుతున్నారు యాజ్ ఇట్ ఈస్గా అలానే ప్రిపేర్ అవ్వండి. ఇట్ ఈజ్ ఎనఫ్. సో ఎక్కడ అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. ఇది కరెంట్ అఫైర్స్ సంబంధించింది. అదేవిధంగా లతా మంగేష్కర్ గారు చనిపోయారు, ఏదైతే మనకి నైటింగేల్ ఆఫ్ ఇండియా చనిపోయారు కదా, ఆమె ఎవరు అని చెప్పేసి అడగడం జరిగిందండి. ఇది కూడా కరెంట్ అఫైర్సే. సో అదేవిధంగా శివకుమార్ శర్మ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఇన్స్ట్రుమెంట్. సో సాంతూర్ అంటే జనరల్గా ఇది ఎస్ఎస్సి ప్యాటర్న్ కాబట్టి ఇలాంటివి ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. ఒక ఇన్స్ట్రుమెంట్ ఇచ్చి, ఒక వ్యక్తి పేరు ఇచ్చి అతను ఏ ఇన్స్ట్రుమెంట్ని బాగా, ఆ ఇన్స్ట్రుమెంట్లో అతను ఏ పాండిత్యం ఉందని ఎగ్జామ్లో అడుగుతూ ఉంటారు. సో ఇది ఒకసారి చూసుకోవాలి. సో ఇది మనకి కొంచెం కానిస్టేబుల్, ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించి చనిపోయిన వ్యక్తులు అని మాత్రమే అడుగుతారు. బట్ ఇక్కడ పర్టికులర్గా ఎస్ఎస్సిలో ఇది ఒక ప్యాటర్న్ అండి, క్వశ్చన్ ప్యాటర్న్ ఇలా ఉంటుంది. సో అదేవిధంగా ఇక్కడ వచ్చేసరికి కోణార్క్ డ్యాన్స్ ఫెస్టివల్ అండి. సో ఖచ్చితంగా ఫెస్టివల్స్ నుంచి, ట్రైబ్స్ నుంచి, ఫోక్ డ్యాన్స్ గురించి ఖచ్చితంగా ఒక బిట్ అడుగుతారండి. సో ఏదైతే మనకి ఎస్ఎస్సి జీడీ ఉంటుందో దానికి కొంచెం నెక్స్ట్ స్టెప్ అండి, కొంచెం ఇదిగా ఉంటుంది, ప్రిపేర్ అయితే సరిపోతుందండి. సో అదేవిధంగా ఒడిశాకి సంబంధించిందని, అదేవిధంగా 2 హౌసెస్ ఉన్న స్టేట్ ఏంటి, సో మనకి అసెంబ్లీ అండ్ కౌన్సిల్ 2 ఉన్న స్టేట్ ఏంటి. సో కింద ఇచ్చిన ఆప్షన్లో ఇక్కడైతే మహారాష్ట్ర అండి, మన ఏపీ ఉంది, సో తెలంగాణ ఉంది, ఇలాంటివి కూడా ఉంటాయి. ఖచ్చితంగా పాలిటీలో కూడా బేసిక్ క్వశ్చన్ అండి ఇది. సో చూస్తే ఓన్లీ లార్జ్ రివర్ ఇన్ ద ఇండియన్ డెజర్ట్ ఎక్కడ అని చెప్పేసి రివర్ సిస్టమ్ గురించి అడిగాడు, సరిపోతుంది. సో ఇక్కడ నేను ఎక్స్ప్లెనేషన్ చేయట్లేదండి, క్వశ్చన్ ప్యాటర్న్ మాత్రమే మీకు తెలియజేసుకున్నాను. క్వశ్చన్ ప్యాటర్న్ ఎలా వస్తుంది, ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతున్నాయి మాత్రమే ఇప్పుడు మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. సో అదేవిధంగా చూసినట్లయితే 2018 FHI మెన్స్ హాకీ వరల్డ్ కప్. సో హాకీ వరల్డ్ కప్ గురించి 2 బిట్లు వచ్చినాయండి, అంటే స్పోర్ట్స్ గురించి అడుగుతున్నారు అని పాయింట్ అర్థం చేసుకోవాలి. అదేవిధంగా బుక్స్ అండ్ ఆథర్స్ నుంచి న్యూ సర్జ్ ఆఫ్ ద కమ్యూనలిజం, సో ఎవరు, సీతారాం యేచూరి అని, అదేవిధంగా చాళుక్య, హిస్టరీ అండి, హిస్టరీ బిట్స్ కూడా వచ్చాయండి. సో ఇప్పుడు దాకా మనకి ఏదైతే మనకి బుక్స్ నుంచి ఒక బిట్ రావడం జరిగింది, అదేవిధంగా స్పోర్ట్స్ ఇది, అదేవిధంగా ఇది వచ్చేసరికి పాలిటీకి సంబంధించింది, ఇది రివర్ సిస్టమ్ జాగ్రఫీకి సంబంధించింది, ఇది ఫెస్టివల్స్కి సంబంధించింది. సో ఇలా ప్రతిదీ మీరు కవర్ చేసినవేనండి, కొత్తగా ఏమి ఉండవు. ఇది చాళుక్యాస్ వచ్చేసరికి వాళ్ళ క్యాపిటల్ ఏంటి, ఐహోలు ఈజ్ క్యాపిటల్ ఆఫ్ ఎవరిది, పల్లవాస, పాండ్యాస, చోళాస. సో హిస్టరీలో కూడా నువ్వు ఇప్పుడు ఏదైతే బేసిక్స్ చదివావో ఆ బేసిక్ ఇట్ ఈజ్ ఎనఫ్ అండి. పెద్ద పెద్ద బుక్స్ చదవాల్సిన అవసరం లేదు, సింపుల్గా ఉంటుంది. సో చాళుక్యులు అడిగారు కాబట్టి నీ దగ్గర 10 పాయింట్లు ఉంటే సరిపోతుంది. సో అదేవిధంగా నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఏదైతే మనకి డాక్ట్రైన్ ఆఫ్ లేబ్స్,
సో ఎవరు డివైజ్డ్ ద పాలసీని ఎవరు తీసుకొచ్చారు? లార్డ్ డల్హౌసీ, మీ అందరికీ తెలిసిందేనండి. సో అదేవిధంగా మనకి ఏదైతే సంగీత నాటక అకాడమీ నుంచి 2018లో కాంట్రిబ్యూషన్ విచ్ క్లాసికల్ డ్యాన్స్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటున్నారండి. సో మనకి ఇక్కడ మనం చూస్తే సంగీత నాటక అకాడమీ అండి. సో ఇక్కడ మొత్తం మనకి క్లాసికల్ డాన్సెస్ ఎన్ని ఉన్నాయి అని చెప్పేసి అడగడం జరుగుతూ ఉంటుంది. దాంట్లో భాగంగా ఇతను ఎవరైతే మనకి ఈ వ్యక్తి ఉన్నారో మనకి బార్బెన్ రిసీవ్డ్ ద సంగీత నాటక అకాడమీ 2018కి సంబంధించిన బిట్ అడగడం జరిగిందండి. సో అవార్డ్స్ నుంచి ఒక బిట్ వస్తుంది అనే పాయింట్ గుర్తుంచుకోవాలి. సట్రీ అస్సాంకి సంబంధించింది. అదేవిధంగా వన్ హెల్త్ పైలట్ ప్రాజెక్ట్, ఈ యొక్క స్కీమ్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు రిలీజ్ చేశారు? సో స్కీమ్స్ గురించి ఒక బిట్ వస్తుంది. సో అదేవిధంగా మనం చూసినట్లయితే ఎగ్జాంపుల్ ఆఫ్ ద ఆర్టిఫిషియల్ ఎకో సిస్టమ్ ఏంటి అని చెప్పేసి అడిగారండి. సో మనకి గార్డెన్, ఫారెస్ట్, లేక్, పౌండ్ అని చెప్పేసి అడిగారండి. సో ఆర్టిఫిషియల్గా మనం ఒక దాన్ని సృష్టించవచ్చు ఎకో సిస్టమ్స్ ఏంటి అని చెప్పేసి అడగడం జరిగింది. అది ఎన్విరాన్మెంట్కి సంబంధించింది బిట్ అయి ఉంటుంది. సో ఎన్విరాన్మెంట్కి సంబంధించింది. సో విచ్ ఆఫ్ ది సబ్స్టెన్స్ ఈజ్ ద ఇన్సాల్యుబుల్ ఇన్ వాటర్? సో ఇది కూడా మనం కెమిస్ట్రీలో కూడా వస్తుంది, కెమిస్ట్రీలో కూడా దీన్ని చెప్పుకోవచ్చు. సో అదేవిధంగా ఫండమెంటల్ డ్యూటీస్ అండి. సో సిటిజన్స్ దేర్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ మార్చ్ 2022. సో ఫండమెంటల్ డ్యూటీస్ ఎన్ని అని చెప్పేసి బేసిక్ క్వశ్చన్ అండి పాలిటీలో. సో మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో అదేవిధంగా విచ్ ఆఫ్ ద బుద్ధిస్ట్ సైట్ ఆఫ్ ద ఇండియా డిడ్ గౌతమ్ బుద్ధ ఫస్ట్ ప్రీచ్ ఇన్ ధర్మ? సో ఫస్ట్ ఏదైతే గౌతమ బుద్ధుడు ఎక్కడ అతనికి ఫస్ట్ స్పీచ్ ఎక్కడైతే ఇచ్చారో అని చెప్పేసి అడుగుతా ఉన్నాడు, సారనాథ్. సో మీ అందరికీ తెలిసిందే. అదేవిధంగా ట్రిటీ ఆఫ్ ఏదైతే మనకి లాహోర్ సైన్ ప్యాక్ట్ అని చెప్పేసి 1846లో బ్రిటిష్ ఎంపైర్ అండ్ ఎవరికి మధ్య జరిగింది అని అడుగుతూ ఉన్నారండి. అదేవిధంగా అంత్యోదయ అన్న యోజన స్కీమ్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇలాంటి స్కీమ్స్ అండి, గ్రామ సడక్ యోజన కానివ్వండి, ఇదేవిధంగా అంత్యోదయ అన్న యోజన కానివ్వండి, రోజ్గార్ మేళా కానివ్వండి, ఇలాంటివి చదువుకుంటే సరిపోతుందండి. సో అదేవిధంగా ఏదైతే మనకి సెన్సస్ నుంచి ఒక బిట్ రావడం జరుగుతుందండి. సో 2011 ప్రకారం సెక్స్ రేషియో ఎంత అన్నారు చూడండి సింపుల్గా. సో కాకపోతే నీ సెక్స్ ఏదైతే మనకి 2011కి సంబంధించి సెన్సెక్స్ గురించి కనీసం నీ దగ్గర ఒక 15 పాయింట్లు ఉంటే నీకు రేపు ఎంటీఎస్కి ఈజీగా ఉంటుందండి. సో నువ్వు బిట్టి చదివిందే కొత్తగా ఏమి కాదండి. అదేవిధంగా విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సో ఇది వచ్చేసరికి జాగ్రఫీకి సంబంధించింది. శామ్ టాక్స్ అబౌట్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ద ఇగ్నీషియస్ రాక్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్యాన్ ఇట్ బి అని చెప్పేసి బజల్ట్ అని చెప్పేసి సో మనకి తెలిసిందే. సో ఇదే విధంగా ఫినాన్షియల్ ఇయర్ ఎప్పుడు అని చెప్పేసి అడుగుతూ ఉన్నారండి. సో మనకి ఫినాన్షియల్ ఇయర్ మీ అందరికీ తెలిసిందేనండి, April 1 31 మార్చ్ ఫినాన్షియల్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఫినాన్షియల్ ఇయర్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫినాన్షియల్ ఇయర్ అయినా ఇదే. సో మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో ఇలా సింపుల్గా అడుగుతారండి. అదేవిధంగా విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ద స్టేట్ ఆరిజిన్ ద ఒడిషీ డ్యాన్స్? సో ఒడిషే కదండి కేరళ. సో ఒడిషే కదండి. సో మనకి క్లాసికల్ డ్యాన్సెస్. సో అదేవిధంగా వందే భారత్ ట్రైన్స్ గురించి అడగడం జరిగిందండి. సో విచ్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ ఇండియాస్ ఫాస్టెస్ట్ ట్రైన్ ఏంటి అని అడుగుతా ఉన్నారండి April 2020 వరకు. సో ట్రైన్ 18 అని వందే భారత్ అని చెప్పేసి. సో ఇది కూడా మీరు చదివిందండి, కొత్తదేం కాదు. సో అదేవిధంగా మనకి బాల్బన్కి సంబంధించి ఏదైతే మనము గియాసుద్దీన్ బాల్బన్ ఉన్నారో రూలర్ ఆఫ్ ద స్లేవ్ డైనాసిటీ టోక్ అప్ ద విచ్ ఆఫ్ ది టైటిల్? అతనికి ఏ టైటిల్ ఉందని చెప్పేసి అన్నాడండి. షాడో ఆఫ్ గాడ్, నేనే యొక్క దేవుడి యొక్క ప్రతిమ, నేనే దేవుడు అన్న విధంగా ఈయన యొక్క ఉండేది. మీరందరూ బానిసలు అన్నట్టు మనకి ఇది హిస్టరీలో వస్తుందండి. సో మనకి హిస్టరీలో వస్తుంది ఈ పాయింట్. సో కెమికల్ నేమ్ ఆఫ్ ద బేకింగ్ సోడా ఏంటి అని చెప్పేసి అడగడం జరిగింది. NaHCO3. సో ఈ అందరూ మీకు తెలిసిందండి బేసిక్స్. సో ఓవరాల్గా మనకి హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, జనరల్ సైన్స్, బయాలజీ సంథింగ్. సో వీటి గురించి మాత్రమే ఫండమెంటల్స్ అడగడం జరిగిందండి లాస్ట్ టైం. సో వీటినే మీరు కొంచెం అడ్వాన్స్డ్గా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి వందే భారత్ అనగానే ఏంటి అని అడిగాడు. ఈ వందే భారత్ గురించి నీ దగ్గర ఒక 10 పాయింట్లు ఉన్నాయనుకోండి, ఇట్ ఈజ్ ఎనఫ్, సరిపోతుంది. సో ఇట్లా సింపుల్గా ప్రిపేర్ అవ్వు. సో నీకు ఏదో పెద్దలు చెప్పినట్టు ఏదైనా మనకి ఒక దెబ్బకి 2 పిట్టలు అని చెప్పేసి సామెత ఓవరాల్గా చెప్తారు కదండి. సో ఒక దెబ్బకి 2 పిట్టలు అంటే నువ్వు ఒక ప్రిపరేషన్కి 2 జాబులు 3 జాబులు కూడా ప్రిపేర్ అయ్యే సమయం ఇది. సో ఈ యొక్క గోల్డెన్ ఆపర్చునిటీస్ని మిస్ చేసుకోవద్దండి. నాకు కానిస్టేబులే కావాలి, నాకు SIA అదే కావాలి కాస్తమే, కాకపోతే ఈ ఎగ్జామ్ కూడా రాయండి. వచ్చిన తర్వాత ఈ 2 నీకు కానిస్టేబుల్ వస్తుంది, ఇది వచ్చిందనుకోండి దీన్ని స్కిప్ చేసేయండి, కానిస్టేబుల్కి వెళ్ళిపోండి. ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం కానిస్టేబుల్ 1 or 2 మార్క్స్తో కొంచెం ఏదైనా మిస్ అయిందనుకోండి, అప్పుడు మళ్ళీ మన ప్రిపరేషను, ఇంట్లో ఖర్చులు, మళ్ళీ ఇంటికాడ 5,000 పంపించడం, ఇవంతా మళ్ళీ మీ ఒక లైఫ్ కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుందండి. తర్వాత ఈ జాబ్ ఉంటే ఈ జాబ్కి అయితే మాత్రం పర్సనల్ లైఫ్కి చాలా దగ్గరగా ఉండొచ్చండి. సో 5 ఆఫీస్ నుంచి వెళ్ళిపోవచ్చు. అప్పుడు మళ్ళీ నువ్వు SIకి ప్రిపేర్ అవుతావు. అప్పుడు కానిస్టేబుల్ నీకు ఉండదండి, SIకే నీ గోల్ ఉంటుంది. అప్పుడు నీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చు. సో పర్సనల్ లైఫ్కి దగ్గరగా ఉంటారు. సో అదేవిధంగా మంచి శాలరీ కూడా వస్తుందండి. సో దగ్గరగా కానిస్టేబుల్కి ఎటువంటి శాలరీస్ వస్తాయో
అంతకాడికి ఎక్కువగానే వస్తాయండి. దీనికి ఖచ్చితంగా దీనికి ఎక్కువగానే వస్తాయి. సో శాలరీ బాగుంటుంది, పర్సనల్ లైఫ్కి దగ్గరగా ఉంటారు, పీస్ ఆఫ్ మైండ్తో ఉంటారు. సో ఒకవేళ ఇది వచ్చిన తర్వాత మీరు ఎస్ఐకి ప్రిపేర్ అవ్వడానికి కూడా నేను ఆల్రెడీ ఒక జాబ్ అచీవ్ చేశాను కదా నాకేంటి అనే ఒక విశ్వాసం నీలో వస్తుంది. సో దీన్ని కూడా అప్లై చేసుకుంటారని చెప్పేసి ఈ వీడియో చేయడం జరిగిందండి. సో ఎందుకు అంటే ఎస్పెషల్లీ తెలుగు మీడియంలో రాబోతుంది కాబట్టి, సో మనకి తెలుగులో కూడా నిర్వహిస్తున్నారు కాబట్టి, సో తెలుగు అభ్యర్థులు ఇప్పుడు దాకా నార్త్ ఇండియన్స్ ఎక్కువగా హిందీ ఇంగ్లీష్లో ఉంటుంది, వాళ్ళే అచీవ్ చేస్తారండి ఎస్ఎస్సి. నో, ఇప్పుడు మారిపోయింది. సో మన తెలుగు వాళ్ళు కూడా దీనిలో కాంపిటీషన్ చేయొచ్చండి. సో ఖచ్చితంగా ఇవి చూసుకోండి. ఇట్ ఈజ్ ఎనఫ్. కొత్తగా ప్రిపరేషన్ ఏముండదు. ఈ ప్రిపరేషనే మీ యొక్క ఎస్ఎస్సికి ఉపయోగపడుతుంది. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.